కులగణన చేస్తున్నటువంటి ఉద్దేశం, కులాల గణన కావాలని నేను కోరుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, సంపన్న వర్గాల ఆస్తిని తీసుకొచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వటం. అంటే ఓబీసీ లేదా ఓసీ ఈ వర్గాలకి వచ్చినటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో, ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మిగతా వర్గాలకి డిస్ట్రిబ్యూట్ కావటం. అట్లాగే ఇంతవరకు ఏ ఏ వర్గాల వాళ్ళు ఎక్కువగా నష్టపోయారో ప్రపంచానికి తెలియజేయటం. ఇది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి వెరీ గుడ్. ఇప్పుడు దాంట్లో శిక్ష వేద్దాం. ఫస్ట్ ఎవరిని శిక్షించాలి? జైల్లో పెట్టాలన్నా, ఉరేయాలన్నా, లేకపోతే కఠినంగా శిక్షించాలన్నా నిన్ను నీ కుటుంబాన్నిగా. ఎందుకంటే ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మధ్యలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు ఒక 2.5 ఏళ్ళు, వీళ్ళు ఒక 2.5 ఏళ్ళు వేసుకుంటే, ఒక 5 ఏళ్ళు వేసుకుంటే, లేదు ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వేసుకుందాం. మధ్యలో వాజ్పేయి ప్రభుత్వం ఒక 7 ఏళ్ళు 14 ఏళ్ళు, ఇప్పుడు ఓ 10 ఏళ్ళు 24 ఏళ్ళు, 78 ఏళ్ళ స్వతంత్ర భారతం. ఈ 24 ఏళ్ళు పోతే ఇంకెంత ఉంది? మిగతా 54 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? పోనీ 50 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? మరి అప్పుడు ఎవరిని శిక్షించాలి? అంటే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అత్యధిక కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఆంధ్రులకి అన్యాయం జరిగిందని ఆంధ్రాలో, తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది తెలంగాణలో రచ్చ చేసి చివరికి రాష్ట్రాన్ని ముక్కలు చేసినట్టుగా ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు కులాల వారీగా.